అందరికీ. ఈరోజు ఒక మంచి వీడియో అనేది మీ ముందుకు తీసుకొని వచ్చాను. కాలేజ్ పిల్లలకి మాత్రం చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో. దయచేసి ఎవ్రీడే ఒక్కసారైనా ఈ వీడియో చూడండి. మీకు లైఫ్ మీద ఒక అవగాహన అనేది మీకు కలుగుతుంది. ఓకే. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా మీరు క్లిక్ చేయండి. ఓకే. చాలామంది స్టూడెంట్స్ అన్నమాట ఈ విషయాలు కొంతమందికి తెలియదు, పేరెంట్స్కి కూడా సీక్రెట్గా మెయింటైన్ చేస్తుంటారు. సిగరెట్ అలవాటు ఉండే వాళ్ళకు ఒకటి చెప్పేది ఏంటంటే, సిగరెట్ అనేది వాళ్ళు తాగడం వల్ల వాళ్ళకి వితిన్ సెకండ్స్లో వాళ్ళకి హ్యాపీనెస్ అనేది కలుగుతుందన్నమాట. ఆ ప్లెజర్, ఆ కిక్ అనేది వాళ్ళకి వస్తుంది, విత్ సెకండ్స్లోనే వస్తుందన్నమాట. అందుకే వాటిని తీసుకుంటారు. నిజమే కదా, ఎవ్వరు అవునన్నా కాదన్నా ఇది మాత్రం నిజమే కదా. ఎంత టెన్షన్లో ఉన్నా, ఎంత ప్రెజర్లో ఉన్నా కూడా ఆ సిగరెట్ అనేది తాగితే వాళ్ళకి ఎక్కలేని కిక్ అన్నమాట. ఇంకొకటి మందు. ఆ మందు అనేది వాళ్ళు ఎంత టెన్షన్, ప్రెజర్, మైండ్ డిస్టర్బ్ అయిపోయి టోటల్గా డ్యామేజ్ అయిపోతున్నా సరే ఆ మందు అనేది ఒకసారి తీసుకున్నట్లయితే నిజంగా వాళ్ళకి ఎక్కలేని హుషారు వస్తుంది, ఎక్కడ లేని కిక్ వస్తుంది వాళ్ళకు. విత్ సెకండ్స్లోనే ఆ కిక్ అనేది వాళ్ళ మీద ప్రభావం చూపుతుంది. ఆ ప్లెజర్ అనేది వాళ్ళ మీద ప్రభావం చూపుతుంది. వాళ్ళకి నార్మల్గా ఉండేవాడు ఎవడో ఒకడు, వానికి ధైర్యం అనేది తక్కువ, మాట్లాడే విధానం కూడా తెలియదు. అట్లాంటోడు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది వానికి. అవునా కాదా చెప్పండి. ఎవరు ముందరైనా కూడా ధైర్యంగా మాట్లాడే శక్తి వానిలో వస్తుంది. నడవలేనివాడు కూడా నడుస్తాడనమాట. నిజమే కదా. కార్ తోలలేని వాడు వానికి డ్రైవింగ్ వస్తుంది, మాట్లాడని వాళ్ళకి మాటలు వస్తాయి, నడవలేని వాడికి నడక వస్తుంది. విత్ సెకండ్స్లోనే ఆ ప్లెజర్ అనేది, ఆ కిక్ అనేది వాళ్ళ మీద ప్రభావం చూపుతుంది. వాటిలో హ్యాపీనెస్ ఉంది, అందుకే వాళ్ళు వాటిని తీసుకుంటున్నారు. నిజమే కదా. చాలామంది ఇది తప్పు అని అన్నా కూడా నిజానికి ఇది రైటే, అందుకే వాళ్ళు తీసుకుంటున్నారు. కింద ఒక జాబ్ చేసే పర్సన్కి ఎవరైనా వాళ్ళ ఎండీనో వాళ్ళ ఆఫీస్లో ఏదో ఒక ఇష్యూ జరిగింది అని అంటే, సాలరీ ప్రాబ్లము ఏదో ఒక ఇష్యూ జరిగింది అని అంటే, వాడు నైట్కి వెళ్ళి మందు తాగుతాడనమాట. మందు తాగి ఏంట్రా వాడు నాకు జాబ్ ఇచ్చేది, నేనే ఒక కంపెనీ పెడతాను నా ఓన్గా అనేసి తెగ ఫీల్ అయిపోయి మాట్లాడేస్తాడు. కింద పడతాడు, లేస్తాడు, వానికి అర్థం కాదు. కానీ కింద పడతాడు, ఈరోజు బాగానే ఉంటుంది, నెక్స్ట్ డే సినిమా కనపడుతుంది. అవునా కదా, సినిమా కనపడుతుంది. కొన్ని మాత్రమే జీవితంలో కొన్ని ప్లెజర్స్ అనేవి చాలా తొందరగా ఇస్తాయి అన్నమాట. చాలా హ్యాపీనెస్ అనేది తొందరగా విత్ స్పాట్లోనే జరిగిపోతుంది. కానీ నీ కెరియర్లో అలా కాదు. నీ కెరియర్ ఏంటి అనేది నువ్వు ఆలోచించుకో ఒకసారి. షార్ట్ టర్మ్ పెయిన్, లాంగ్ టర్మ్ ప్రెజర్. నిజమే కదా. ఈరోజు నువ్వు కష్టపడుతున్నావు, విత్ సెకండ్స్లోనే నీకు సిగరెట్ ఇచ్చినంతనో మందు ఇచ్చినంతనో హ్యాపీనెస్ అనేది, కిక్ ఇచ్చినది నీకు రాకపోవచ్చు. కానీ సక్సెస్ అనేది నువ్వు ఫస్ట్ కష్టపడితేనే నీకు సక్సెస్ అనేది దగ్గర అవుతుంది. అంతే తప్ప ఫస్ట్లోనే విత్ సెకండ్స్లోనే వీటి మాదిరిగా అవి కూడా రావాలంటే రాదు. కానీ ఒకటే చెప్తున్నా, అవి మాత్రం విత్ సెకండ్స్లోనే నీకు కిక్ ఇచ్చినట్లయితే ప్లెజర్ ఇస్తాయి. కానీ నీ లైఫ్లో నువ్వు పడే స్ట్రగుల్స్, నువ్వు పడే కష్టం మాత్రం లైఫ్ టైం నీకు 100% 1000 టైమ్స్ నీకు కిక్ ఇస్తుంది అన్నమాట. కానీ ఆ రుచి ఏంటో నీకు తెలియదు. ఇంకా ఒక్కసారి ఆలోచించి చూడు. 100% నువ్వు కష్టపడ్డావంటే 1000% నువ్వు అనుభవించవచ్చు నీ లైఫ్ని. డబ్బుంటే అన్నీ వస్తాయి, డబ్బుంటే అందరూ బంధువులు అవుతారు, అన్ని దగ్గరకు వస్తాయి, ఏదైనా కూడా కొనొచ్చు, చెయ్యొచ్చు, హ్యాపీగా తిరగచ్చు, నీ లైఫ్ని ఎంజాయ్ చేసుకొని బిందాస్గా తిరగచ్చు. కానీ నువ్వు లైఫ్లో సక్సెస్ అనేది లేకపోతే విసిరి పాడేసిన, తాగి పాడేసిన గాజు సీసాలాగా అయిపోతావు. అక్కడే ఉంటుంది నీ జీవితం. ఒకసారి ఆలోచించు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒకరిని అడగాల్సిన అవసరం ఉందా? ఏదైనా తినడానికి అడగాలనా, ఎక్కడికైనా వెళ్ళడానికి అడగాలనా, లేదంటే ఏదైనా కొనడానికి వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం ఉందా? లేదు కదా. కాబట్టి ఈ వయసులో టీనేజ్లో లవ్, ఇంకొకటి ఇది చాలా ప్రమాదకరం అని చెప్పుకోవచ్చు, బెనిఫిట్ అని కూడా చెప్పుకోవచ్చు. టీనేజ్లోనే
చాటింగ్‌లు ఫోన్‌లో లేకపోతే చాటింగ్‌లు అనమాట. ఒక నైట్ చాట్ చేయకపోతే తెగ డిప్రెషన్‌కి ఫీల్ అయిపోతాం మనం ఏంటో. తర్వాత చాటింగ్‌లు ప్రతి ఒక్కరు ఈ విధంగా బాధపడుతూనే ఉంటారు స్టూడెంట్స్ అనేవాళ్ళు. వాళ్ళకందరికి ఒకటే నేను చెప్పేదేంటంటే, మీరు మీ లైఫ్‌లో స్ట్రగుల్స్‌ని ఇప్పుడు ఫేస్ చేసినట్లయితేనే మీ లైఫ్‌లో మీరు సక్సెస్ అవ్వగలరు. మీకిప్పుడు కిక్కి మాత్రం 100% ఉంటుంది. కానీ మీరు ఒక్కటి సక్సెస్ అయ్యారు అంటే మీకు 1000 రెట్స్ మీకు హ్యాపీనెస్ అనేది మీ లైఫ్‌లో వస్తుంది. అది ఎవ్వడు ఇవ్వలేరు. అది ఎవ్వరు గూడా ఇవ్వలేరనమాట. మీకు మా మీకు మీరు మాత్రమే ఇచ్చుకోగలరు. అది ఒక్కటి గుర్తుపెట్టుకొని మీరు ముందుకెళ్ళినట్లయితే మీ జీవితం ఇంకా సాఫీగా అవుతుంది. ఓకే. సో ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఎస్పెషల్లీ మీ స్టూడెంట్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. మీరు కూడా వాళ్ళకి ఒక హెల్ప్ చేసినట్లు అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.